హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మే మాసంలో తులారాశి వారి జాతకులు గురుగ్రహ మార్పు వలన మీ జీవితం మారిపోతుంది. కానీ ఈ 3 విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష పండితులు చెప్తున్నమాట. అయితే తులారాశి వారి జాతకులకు గురుగ్రహ సంచారంతో ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో, అదే విధముగా మీ జీవితంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆ యొక్క 3 విషయాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. తులారాశి వారికి వృషభ రాశిలో మీ చంద్ర రాశి నుండి 8వ ఇంట్లో గురువు సంచారం జరుగుతుంది. ఈ గురువు సంచారము మే 1వ తేదీన 2024 సంవత్సరాన జరుగుతుంది. ఇది మే 13, 2025 వరకు వృషభ రాశిలో ఉంటుంది. ఈ సంచార కాలంలో గురువు మీ చంద్ర రాశి నుండి 2వ ఇల్లు, 4వ ఇల్లు, 12వ ఇంటిపై దృష్టి ఉంటుంది. వృషభ రాశిలో గురువు సంచార సమయంలో తులారాశి వారు చాలా ప్రేమ మరియు ఆనందకరమైన సమయాన్ని గడపవచ్చును. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. జీవిత భాగస్వామి అలాగే కుటుంబం, సహోద్యోగుల మద్దతుతో అనేక విషయాలు సానుకూలంగా మారతాయి. మీరు ఈ కాలంలో చాలా వరకు ప్రయాణాలు చేయవచ్చును. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఊహించని ఖర్చులు ఉన్నా కూడాను అవి అంతగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చెయ్యవు. అయితే జాగ్రత్తగా, ప్రణాళికతో, మంచి వ్యూహంతో ఈ సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థిక లాభాలు పొందాలి అని చూస్తున్నట్లయితే, తులారాశి వారి జాతకులు ఆర్థిక లాభాలు పొందాలని చూస్తూ ఉన్నట్లయితే గనక దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి. మొత్తం మీద తులారాశి వారి జాతకులకు భవిష్యత్తు ఉజ్వలవంతంగా ఈ మే మాసం నుండి కూడాను తొలి అడుగు ముందుకు పడబోతూ ఉన్నది. మే మాసంలో బృహస్పతి కదలికకు ముందు వివాహం చేసుకోవడం లేదా ఇతర శుభకార్యాలు చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. 2024 రాబోయే నెలల్లో మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో వృద్ధి, పెరిగిన ఆదాయం, ఉన్నత స్థితికి సంబంధించిన కొన్ని గొప్ప అవకాశాలు మీరు చూడవచ్చును. వృషభ రాశిలో బృహస్పతి యొక్క స్థానం మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అయితే మీరు మీ సొంత నిర్ణయాలు తప్పితే ఎదుటి వారు ఏదైనా చెబితే గనక ఆ యొక్క నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎవరు ఏది చెప్పినా మంచి మాత్రమే తీసుకుని చెడుని విడిచిపెట్టే తత్వాన్ని అలవరుచుకోండి. ఎవరి అవసరం కోసం వారి యొక్క అవకాశాలు వారు తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీ చుట్టూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక అవసరం కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కావున ఎత్తుకు పై ఎత్తు వేయడంలో తులారాశి వారి జాతకులు నేర్పరులు. కావున ఆచితూచి వ్యవహరించండి. మీ సొంత నిర్ణయాలు మాత్రమే సాకార దిశగా అడుగులు వేసేలా చేయండి. ఇక పని, ప్రమోషన్లు, వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన సుదూర ప్రయాణాలకు కూడా మీకు అవకాశాలు ఉండవచ్చు. అయితే కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను కష్టపడి గట్టి సంకల్పంతో మీరు మీ లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. విజయవంతమైన భవిష్యత్తు వైపు పురోగతి సాధించగలుగుతారు. అయితే ఈ రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో అత్తమామల నుండి సహాయం పొందుతారు. అయితే అయినప్పటికీ వారితో మీ యొక్క బంధం అయితే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అంటే డబ్బు విషయంలో, మాట విషయంలో వారి నుంచి సహాయం పొందినప్పటికీ కూడాను మీ యొక్క నిర్ణయాలు వారికి నచ్చకపోవచ్చు. వారి యొక్క నిర్ణయాలు మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వారి యొక్క మాటలను పట్టించుకోరు. ఇది కాస్త ఇబ్బందులకు దారి తీస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి చెప్పాలి అంటే గనక చాలా వరకు సానుకూల ధోరణితో చెప్పాలి. తులారాశి వారి జాతకులకు ఇప్పటి ఈ పరిస్థితుల్లో కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. వీరు చెప్పే మాటను ఎదుటి వారు చెవికెక్కించుకోకపోతే ఇంకా రెచ్చిపోయే మనస్తత్వం ఉంటుంది.
కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఎదుటి వారు ఎవరు అయినా కూడాను, మనవారు అయినా బయటవారు అయినా కూడాను మీ యొక్క మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అనవసరపు వివాదాల్లోకి దిగుతారు, తగాదాలు జరుగుతాయి. కావున జాగ్రత్తగా ఉండండి. మాటను అదుపులో పెట్టుకోండి. మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి పలు రకాల కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఈ యొక్క నిర్ణయాలు చాలా కీలకం అవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామిపై ప్రేమ, శ్రద్ధ చూపించాలి. మీ జీవిత భాగస్వామి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు వారి పట్ల అంకిత భావంతోనే ఉంటారు, ప్రేమతోనే ఉంటారు. కానీ పరిస్థితుల రీత్యా మీరు వారిపై ఏ మాత్రమూ కూడా ప్రేమ చూపించడం లేదు అని మీ జీవిత భాగస్వామి అపోహ, అపార్థం చేసుకుంటుంది. కావున కాసేపు వారితో సమయాన్ని గడపండి. మీ యొక్క పనులు మీకు ముఖ్యమే, కానీ వారు మీకోసం ఎంత తహతహలాడుతున్నారో, తపిస్తున్నారో ఆ యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వారిని తీసుకుని సరదాగా బయటకు వెళ్లడమో, సంతానానికి కాస్త సమయాన్ని కేటాయించడమో, కుటుంబంతో కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడము ఇవి కూడా ముఖ్యమే. కావున ఏదైనా తీర్థయాత్రలకు కానీ, ఏదైనా పిక్నిక్లకు కానీ ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. ఈ యొక్క బంధాన్ని బలపరచుకోకుండా మీరు ఇంట గెలవకుండా గెలిస్తే ఏమి లాభం చెప్పండి. అందుకని తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా కుటుంబాన్ని పట్టించుకోండి. మీ జీవిత భాగస్వామికి మీ యొక్క నిర్ణయాలు కానీ ఏదైనా ముందు మీరే చెప్పే ప్రయత్నం చెయ్యండి. వారితో కూర్చొని చర్చించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. తనకంటూ ఒక గుర్తింపును ఇవ్వండి. అప్పుడు మీ జీవితం ఇంకా బ్రహ్మాండవంతంగా, ఆనందంగా మారుతుంది. మీకు మానసిక స్థైర్యం ఉంటుంది. కుటుంబం మీ వెంట ఉంది, మీ వెంట నడుస్తుంది అనేటటువంటి ధైర్యం కూడా మీకు తప్పక కలుగుతుంది. మే మాసంలో తులారాశి వారి జాతకులకు ఎక్కువగా మనస్తృప్తి కలగడానికి కారణము మీ కుటుంబం మీతో పాటు ఉండడమే. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక శక్తివంతంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో గురు సంచార రీత్యా మీకు చాలా వరకు కూడాను రిఫ్రెష్ గా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోండి. దురలవాట్లు కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టండి. తులారాశి వారి జాతకులకు వెన్ను గాయాలు, ఎముక పగుళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులు నరాలు, గుండె సమస్యలకు క్రమం తప్పకుండా మందులు తీసుకోండి. మీరు మీ ఆరోగ్యం పట్ల ఈ మాసంలో మరింత శ్రద్ధ వహించండి. మీ శ్రేయస్సును కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మీ రోగ నిరోధక శక్తి ఇప్పటి నుంచి కూడాను చాలా బలంగా మారుతుంది. అయినప్పటికీ కూడాను కొంతవరకు మీకు ద్వితీయార్థం వరకు కూడాను కడుపు, కాలేయం, జీవక్రియకు సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు గురు సంచార సమయంలో తోబుట్టువులతో మీ సంబంధాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థిక నిర్వహణ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కానీ కొన్ని రకాల ఖర్చులు మీపై మూకుమ్మడిగా దాడి చేస్తాయి. తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేయండి. మీ రెండవ ఇంటిపై గురువు దృష్టి కారణంగా ఊహించని ధన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చట్టపరమైన చర్యల్లో పాల్గొంటారో, కొంత డబ్బు కూడా అందుకుంటారో. కష్టపడి పనిచేస్తే ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. సంపద విజయం వస్తుంది. వారసత్వం నుండి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు పొందుతారో. దీర్ఘకాలిక రీపేమెంట్ ప్లాన్లో ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. కావున అదనపు రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక గురు సంచార రీత్యా తులారాశి వారి జాతకులకు చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు ఈ మాసంలో మీకు గురు సంచార రీత్యా కలగబోతున్నాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.